అక్షరం బ్రహ్మ పరమం స్వభావః. అదావదు అక్షరం అనేప్పుడు ఈ బ్రహ్మ అనేప్పటికి 5 అర్థాలు చెప్పారు. ఒకటి వచ్చి వేదం. ఇది వచ్చి మన వేదం అనేదాన్ని మన ఏర్కనవే చూసిండాము. ఎక్కడ అంటే 3వ ఇది ఎలా చూసాము, మలైలోండి అన్నం వచ్చింది, అన్నంలోండి అని సింత చూసామేక దానిలో బ్రహ్మ అనే వార్త వచ్చును. ఆ బ్రహ్మం అనే దానికి అక్కడ వేదం అనే అర్థం వచ్చును. అది ఏ తావలవుతుంది? 3rd చాప్టర్ లో 14వ శ్లోకం 14 to 16. దీనిలో వచ్చి కర్మ బ్రహ్మోద్భవం అటానికి 15వ శ్లోకాలో వచ్చింది. అక్కడ బ్రహ్మం అనేదానికి మన వేదం అటానికి అర్థం చూసాము. అది ఒక అర్థం. బ్రహ్మ అనేదానికి వేరే వేరే అర్థాలు ఉంది. ఇక్కడ వచ్చి బ్రహ్మ అనేదానికి వేదం అనే అర్థం లేదు. మన వేదం ఒక అర్థం ఉంది, ఓంకారం అటానికి ఒక అర్థం ఉంది. அடுத்து பிராமணர்களினி பிரம்ம அட்டான்னு చెప్తారంట. అనగా ఈశ్వరన్, అదాదు మాయా సహిత ఈశ్వరన్కుని బ్రహ్మం అనే దీని చెప్పారు. అనగా నిర్గుణ బ్రహ్మాణిని ఏ విధమైన గుణ మాయా రహిత, మాయా లేకుండా వట్టి అన్నిలో నీకమర నెరంజు ఉండేదానిని బ్రహ్మం అనేట్గా చెప్పుతారు. ఇట 5 విధంగా ఈ బ్రహ్మాని చెప్పారు. వేదం, ఓంకారం, అనగా బ్రాహ్మణన్, ఈశ్వరన్, నిర్గుణ బ్రహ్మం. ఈ 5 అర్థాలు ఉంది బ్రహ్మానికి. ఇక్కడ వచ్చి నిర్గుణ బ్రహ్మాని మన ఎత్తుకోలే. అదే వచ్చి కొదవ అన్ని వచ్చి ఈ అక్షరం పరమం అక్షరం అటానికి ఒక విశేషణం ఇచ్చారు. ఆ విశేషణం వచ్చి కొదవ ఒక్కటికి పొరుందదు. ఈ మేలానదు అழிయాదదు అనేది వేదానికో ఓంకారానికో బ్రహ్మానికో ఈశ్వరానికో పొరుందదు. ఈ నిర్గుణ బ్రహ్మానికే ఆ పరమం అక్షరం అన్నికినా మేలానదు అనేది వచ్చి అழிయాదదు అనేది వచ్చి ఈ నిర్గుణ బ్రహ్మానికే పొరుందును. దానించి ఇది వచ్చి నిర్గుణ బ్రహ్మాని చెప్పుతుంది అటాన్సి మన ఎత్తుకోలే. అదావదు 5 అర్థాలు బ్రహ్మానికి 5 అర్థాలు వేదం, ఓంకారం, బ్రాహ్మణన్, ఈశ్వరన్, నిర్గుణ బ్రహ్మం. ఈ 5లో ఈ మన ఇక్కడ చూసే బ్రహ్మం అనేది వచ్చి పరమం అక్షరం బ్రహ్మ అటానిసి చెప్పేదానిచ్చి ఆ మేలాன అన్నికినా ఉయర్ந்தது అழிయాదது అన్నిలో వ్యాపించి ఉండేది అనేప్పుడు అది వచ్చి కొదవని చెప్పదు. దానించి ఇక్కడ చెప్పే బ్రహ్మం వచ్చి నిర్గుణం బ్రహ్మ అటానిసి మన ఎత్తుకోలే. ఇదే బ్రహ్మనుடைய అర్థం. అన్నిలోని ఏది వచ్చి వ్యాపించి ఉందో, అన్నిలోని వ్యాపించి ఉండేది ఎదియో అదే నిర్గుణం బ్రహ్మ. పరమం మేలానది నిర్గుణంగా ఉండేది. ఇది వచ్చి ఎప్పుడుని అలించదు, నిత్యంగా ఎటర్నల్ గా ఉండేది. దానికి అழிవు అనేదే దొరకదు. అదే మన దీని ముందాతి దీనిలో చూసినాము పరాప్రకృతి అనేసి మన చూసినదే. ఇది ఈ పరాప్రకృతిని మనం ఇంకొక పేరు అక్షరం బ్రహ్మ అటానిసి చెప్పేము. ఇదే ఈ బ్రహ్మం. அடுத்து అధ్యాత్మం. అధ్యాత్మం అటాన్ని చూసేప్పటికి అది వచ్చి స్వభావ అనే అర్థాలు ఇచ్చారు. அதாவது அழியாத ஆத்மா, தன்னுடைய தன ரோக உண்மை ஸ்வரூபంగా எது ఉందో అదే ఇది వచ్చి ఉన్మై అధ్యాత్మ. ఉన్మై స్వరూపంగా ఎది ఉందో అదే అధ్యాత్మం. అదావదు ఆత్మ అటాన్ని చెప్పేమేకా. అదావదు ఆత్మ అనేప్పుడు ఈ ఒక్కొక్క ఒళ్ళులోని రోగా ఉండే கடந்து உள்ளிருப்பவர் అటాన్ని సింత చెప్పేమేగా. ఈ ఇంద్రియాలు మనసు బుద్ధి అన్నిని కడందు రోగా ఎది వచ్చి స్వరూపంగా మనవుடைய స్వరూపంగా ఎది ఉందో అదే అధ్యాత్మం. ఈ అధ్యాత్మనే ఈ బ్రహ్మం. అదావదు ఏ కాన్షియస్ ని మనం మొదట చెప్పేమో, ఏ బ్రహ్మాని మొదట చెప్పినామో
అక్షరం పరమం బ్రహ్మ అటాన్సి ఏది చెప్పినామో అదే మనకు రోగాని ఆ ఉణర్వుగా సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఇరుపు ఉణర్వుగా ఆ బ్రహ్మనే ఆత్మాహాని మనకు రోగా ఉంది అనేదాన్ని మన గురించుకోలే. దానే ఇక్కడ వచ్చి అధ్యాత్మం. అధ్యాత్మం అనేప్పుడు అది వచ్చి అన్నికి రోగా ఉరైயும் ఆ ఆత్మ. உள்ளுரையும் అంటే కడందు రోగా ఉండే ఆ ఆత్మ అని అర్థం. ఇక్కడ వచ్చి దీని స్వభావః అనేది. స్వభావః అనేప్పుడు మన స్వభావం అంటే మనం ఏమెంచుతాం, గుణాలు అటాన్సే ఎంచుతాం. దానియుடைய స్వభావం ఇది. కోపపడును లేకపోతే సంతోషంగా ఉన్నా ఏవాళ్ళ నవ్వుతా ఉన్నా దానియుடைய స్వభావం ఇది అటానిసి ఒక్కొక్క మనిషినుடைய గుణాలనే మన స్వభావం అంటాము. ఇక్కడ వచ్చి ఆ బ్రహ్మనుடைய స్వభావానియే ఇక్కడ చెప్పారు. మనవుடைய ఉన్నై స్వరూపానియే ఇక్కడ చెప్పేదానిచ్చి దీని వచ్చి అధ్యాత్మం స్వభావం అనేప్పటికీ ఇక్కడ ఆ అలింజని ఆ ఆత్మాని చెప్పారు. ఆ ఉన్నై స్వరూపానియే చెప్పారు. దాని మన ఇక్కడ స్వభావంగా ఎత్తుకుంటున్నాము. మన వచ్చి అదావదు దీనికి సంస్కృతాలో ఆత్మానం దేహం అధికృత్య తస్మిన్ అధిష్టానతయా తిష్టతి ఇది అధ్యాత్మం. ఆత్మానం దేహం అధికృత్య ఈ దేహాలో ఒక్కొక్క దేహాలోని అధికృత్య అంటే వచ్చి దాని వాల్వీడమాగ దాని అధిష్టానంగా పెట్టుకుని ఎది ఈ బ్రహ్మానిక అధిష్టానంగా ఆ ఉణర్వు సత్ చిత్ అనే ఆ ఉణర్వు గాని ఇరుపు గాని ఉండేదాన్ని అధిష్టానంగా పెట్టుకుని ఎది వచ్చి ఉందో అది వచ్చి అధ్యాత్మం. మన దీని మన బ్రహ్మం అన్నికి రోగా నీకమర నెరంజి ఉంది చెప్పినావో ఆ ప్రపంచం ములుసు ఉండేదాని బ్రహ్మంని చెప్పేమో మనకు రోగా ఉండేదాని అధ్యాత్మం ఆత్మ అటానిసి చెప్పేమో. దానే ఇక్కడ ఆ స్వభావః అనే అర్థాల చెప్పారు. స్వభావః అనేప్పటికీ ఉண்மை స్వరూపంని ఎత్తుకోలే. ఇక్కడ వచ్చి స్వభావః అంటే మనోడియ గుణాల్ని ఎత్తుకోకూడదు. ఆ ఉண்மை స్వరూపంగా అళించకుండా ఎప్పుడు ఎది ఉందో దాని వచ్చి ఇక్కడ స్వభావం అదే అధ్యాత్మం అటాన్సి చెప్పారు. ఇప్పుడు రెండు దీనికి అర్థం చూస్తాము. ఒకటి వచ్చి బ్రహ్మం అనేది పరమం అక్షరం మేలాன అழியாத தன்மை எது ఉందో అన్నిలో ఎది నీకమర నెరంజుందో అది బ్రహ్మం అటానిసి చూసాము. அடுத்து వచ్చి అధ్యాత్మం అనేది వచ్చి మన ఈ ఒంటి రోగా ఎది ఉందో ఉడలు రోగా ఎది అధిష్టానంగా ఈ ఒళ్ళు ఉరువవిందుకి ఎది అధిష్టానంగా ఇరుపు ఉణర్వుగా అధిష్టానంగా ఉండుకుని ఎది ఈ ఒళ్ళు ఉరువవేందుకు కారణంగా అదావదు కారణం అంటే ఇక్కడ వచ్చి అధిష్టానంగా పెట్టుకుని ఈ తోట్ర మాత్రంగా ఈ ఒళ్ళు అన్ని ఒత్తుందో ఆ తన్మై ఉండే ఆ స్వరూపంగా ఉండే మన దేహ రోగ్గా ఉండే ఆ విషయాన్ని మన వచ్చి అధ్యాత్మం అట అని చెప్పేవు. ఆ ఆత్మ నిలయలో ఉయర్ந்த ఆ బ్రహ్మంగానే ఒళ్ళు రోగ్గా ఉండే ఆ ఆత్మని ఇక్కడ అధ్యాత్మం అట అని చెప్పారు. దానే స్వభావః అట అనేసి ఇంకొక వార్త చెప్పారు. ఇక్కడ ఇది వచ్చి ఆత్మ అనే దాన్ని మన పురించుకోలే. அடுத்து భూత భావ ఉద్భవ కరహ విసర్గ కర్మ సంహిత. కర్మ అనే పేరు, సంహిత అంటే పేరు అని అర్థం. ఈ కర్మ అనేది దేనికి పేరు అంటే విసర్గ అంటే అర్పణం అర్థం. మన ఈ యాగాలో దిల్లోంతాని స్వాగా అట అనేసి అన్నిని అర్పణం చేసేరు. ఆ ఐందారాలో అర్పణం ఆ అగ్ని దేవునికి
అన్నిని అర్పణం చేసేది. అదే మాదిరి ఎది ఎది భూత భావ ఉద్భవ కరహ అంటే భూత అంటే అన్ని అసంజే అసయ్య అన్ని పొరుళ్ళు ఉందేగా దాని ఉడయ అన్ని ఇక్కడ అసంజే ఈ ప్రపంచాల్లో అసంజని అన్ని పొరుళ్ళు ఉండే అన్ని పొరుள்னுடைய భావ అంటే இருப்புன்னு అర్థం. ఆ இருப்பு நிலைకి ఉద్భవ కరహ అంటే ఆ ఇరుపు వచ్చేదానికి ఉద్భవ కరహ అంటే దాని ఉరువవే దానికి తొడకంగా ఎది ఉందో ఉద్భవ అంటే తొడకం అది ఉరువావిందుకు ఎది కారణంగా ఉందో ఆ తొడక్క నిలకి అన్ని ప్రపంచాల్లో ఉండే అన్ని విషయాలు అన్ని వస్తువులని ఉరువవిందుకు తొడంగిందుకు అన్ని ఉరువవిందుకు ఎది కారణంగా ఉందో ఆ కారణాన్ని అన్నినేని విసర్గ అంటే దాని అన్నిని అర్పణం చేసేది అటానికి అర్థం. అదావదు ఇప్పుడు మనం ఉండాము మన ఒళ్ళు ఉరువవిందుకు ఎది కారణంగా ఉంది మనవుடைய విరుப்பு ఆ సంజిత కర్మ ప్రారబ్ధ కర్మ మనవుடைய వాసనలు ఇదే మనవుடைய పూర్వ జన్మ చేసిన ఇదే విధైగా ఉండుకుని మనవుடைய జన్మకు కారణంగా ఉంది. దీని పూర్వం మన ఏం చేసేము ఆ కారణంగా ఉండే దీనియే కర్మ అదావదు செயல் అటానిసి చెప్పారు. ఈ செயల్ మన చేసేప్పుడు ఆ செயల్ నుంచి వచ్చే ఆ పావ పుణ్యాలే మనవుடைய జన్మకు కారణంగా ఉంది. దానే ఇక్కడ కర్మ అటానిసి చెప్పారు. దాని అన్నిని ఏం చేయాలంట విసర్గ దాన్ని అన్ని అర్పణం చెయ్యాలి అటాని చెప్పారు. అదావదు విసర్గ అంటే త్యాగ అర్పణం అటానిసి అర్థం ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చి మెయిన్ గా మన ఏమి తెలుసుకోవాలంటే మొదట జన్మాల్లో మన చేసిన ఆ పాప పుణ్యాలు అన్నినేని అది మంచి విషయంగా ఉండొచ్చు చెడ్డ విషయంగా ఉండొచ్చు మిశ్రంగా అదావదు కలందు మంచిది చెడ్డది కలందుని ఉండొచ్చు. దానించే ఈ ఒళ్ళు అనేది ఉరువవుతుంది. అన్ని ఉయిర్నాలుடைய ఒళ్ళు కూడా దాని செயல் నుంచే ఉరువవుతుంది. సృష్టి అనే దానికి కారణనే ఈ செயల్లే. ఈ కర్మ వచ్చి మన ఈ కర్మ నియతి అటనిస్తా చెప్పేది అదావదు ఈ செயల్ వచ్చి కర్మ ఫల దాత అటనిసి ఈశ్వరుణ్ణి చెప్పేము. ఈ కర్మాలు మన చేసే செயల్ నుంచి వచ్చే ఆ పాప పుణ్యాల నుంచి మనకొచ్చి ఈ జన్మాలు అన్ని వస్తుంది. అది వచ్చి ఒక నియతి పడి కరెక్ట్ నడుచుకుంటా ఉన్ను. అది మనకు తెలాదే తవర ఏ செயల్ మనం చేసాము దేనించి ఈ ఒక బలం మనకు తగిలింది దేనించి మనకు ఇట్ట ఒక ప్రశ్నే అనేది వస్తా ఉంది లేకపోతే ఈ సంతోషం అనేది దేనికి వస్తుంది ఈ అమ్మకు దేనికి నేను బిడ్డగా పుట్టినా ఈ బిడ్డలు దేనికి మనకు పుట్టినారు అటనిసింత ఏకపట్ట కేள்விలు వచ్చేప్పుడు అది అన్ని నేని ఈ కర్మ నియది పడియే నడుతుంది అనేదాన్ని మన పురించుకోలే. ఈ కర్మ అనేది మనోடைய ప్రారబ్ధ ఆ సంజిత కర్మాలు అది ఇంతాని దానిలో ఉండి ఏదో ఒకటి మనకు ఇప్పుడు నడిసేది మనకు గ్యాప్ ఉంటుంటుంది. నేడు నడిచింది తెల్లాట నడిచింది అని సందాలు అడిగితే మర్చిపోతున్నాము. అటనేప్పుడు పల జన్మాల్లో నడిచింది ఈ చిన్న బిడ్డలో ఉండి నడిచింది అదింతా మనకు జ్ఞాపకం ఖండిపుగా ఉండదు. ఆ செயల్ నుంచి వచ్చిన ఇదే మనకు ఈ జన్మ అనేది. అది పూర అనేది విసర్గ అంటే అర్పణం. ఆ செயல் వేల్వి ఎట్టా వచ్చి యాగాలో అర్పణం చేసేమో అదే మారి ఈ செயல்கள் అన్నిని మనం అర్పణం చేసేమో ఆ యాగాలో అట అర్పణం చేసేదే செயல் అనేది. కర్మకు అర్థం ఏమి అంటే ఈ ఇరుపు అన్ని పొరుల్ని ఇరుపు నిలైకి
తొడక్కానికి ఉండేదానికి ఒక్కొక్క పొరులు ఇప్పుడు నా ఒళ్ళు అంటే ఈ ఒళ్ళు ఉండేదానికి తొడక ఈ ఒళ్ళు ఇరుపులో ఉండేదానికి ఏది కారణంగా ఉందో ఆ కారణాన్ని వేల్విలో అర్పణం చేసేదే செயல் అనేది. నేను ఇంకొక తమిళ్లో చెప్పాను. பொருட்களது இருப்பு நிலையின் தொடக்கத்திற்கு காரணமானவற்றை வேள்வியில் அர்ப்பணிப்பது செயல் எனப்படும். பொருட்களது இருப்பு நிலையின் தொடக்கத்திற்கு காரணமானவற்றை வேள்வியில் అర్పణిప్పது செயல் எனப்படும். ఈ అర్పణం అనేది ఆ విసర్గ అనే వార్త మూలంగా చెప్పారు. మన భూత భావ ఉద్భవ కరగ. భూత అంటే பொருட்கள், భావ అంటే దానిuடைய இருப்பு, దానిuடைய இருப்புకు ఆ இருப்பு நிலைக்கு అది వచ్చి ఉండేదానికి దానికి తొడకంగా దానికి కారణంగా కొంచెం ఉంది. ఏది కారణం అనేది మనకు తెలియదు. అదే సంచిత కర్మ వాసనలు అటనిసిందా మనం చెప్పేము. దీని మూలంగా ఈ వేల్వి ఆ కారణంగా ఉండేదాన్ని అన్నినేని మన వేల్విలో ఇక్కడ వేల్వి అంటే మనం ఏమి ఎత్తుకోవాలంటే మనవుடைய செயல்ல వేల్వి అనేది ఏమి మన పంచమహాయజ్ఞంతో చెప్పేమి. మన செயல்ல అన్నినేది వేల్వియే. మన ఏకపట్ట செயல் మన చేసేమి తెల్లాట ఉండి సందాల దాకా మనం ఏం చేసేమో అన్నినేని వేల్వియే. ఆ వేల్విలో అర్పణం చేసేదే செயல் అటానిసి చెప్పారు. செயల్ అనేది మనకు ఈ ఒళ్ళు వచ్చేదానికి కారణంగా ఉండే విషయాలు. ఆ ఉత్పత్తి మయ్యం అటనిసి ఒకటి ఉంది. ఆ ఉత్పత్తి తొడకానికి కారణంగా ఉండేదాన్ని మన అర్పణం చేసేదే செயல் అనేది. దాన్ని తిరిగి మన ఆ వాసల నుంచే మన ప్రకృతి అంటారు దాన్ని. ఆ ప్రకృతి నుంచే మనடைய పల జన్మాలో ఉండిన ఆ వాసన నుంచే మన ఈ செயல் నింత ఇప్పుడు మన చేసేము. దానే ఇక్కడ செயல் అటనే వార్త మూలంగా చెప్పారు. ఆ செயல் అర్థాన్ని మన భూత భావ ఉద్భవ కరహ విసర్గ అటనిసి చెప్పారు. ఆ తొడకానికి కారణం ఉండేదాన్ని మన అర్పణం చేసేది. అర్పణం చేసేది అంటే ఇక్కడ ఏమి ఇక్కడ మన అదావదు దాని అన్నిని మన ఈ పంచ మహాయజ్ఞం మూలంగా లేకపోతే మనవుடைய ఇప్పుడు ఈ జన్మాలో మన చేసే దీని మూలంగా దాని అర్పణం చేసేము. అట్ట ఉండే దాని పూరం మన செயல் అటాన్సి చెప్పేము. ఇదే దీనిuடைய అర్థం. ఇది వచ్చి 3வது శ్లోకం ముడించింది. దీని మూలంగా 3 విషయాలు మనం చూసాము. ఒకటి వచ్చి బ్రహ్మ, అది వచ్చి పరమం అక్షరం, సిరంద అళియాద ఏది అళింజగండ ఉందో పెద్దగా ఉందో నిర్గుణ బ్రహ్మంగా ఏది ఉందో అదే బ్రహ్మం. అధ్యాత్మం అనేది స్వభావ అనే అర్థాల పేరు. స్వభావ అంటే ఇక్కడ వచ్చి ఆ అళియాద ఆత్మ, ఉண்மை స్వరూపంగా ఉండే ఆ ఆత్మ అనే ఇక్కడ అధ్యాత్మం. కర్మ అంటే ఎది వచ్చి ఈ పొరుள்கள் అన్నిயுடைய இருப்பு நிலையினுடைய தொடக்காనికి ఎది కారణంగా ఉందో ఆ కారణంగా ఉండేదాన్ని అన్నినేని అర్పణం చేసేదే செயல். మన దానికే మనవుடைய ధర్మాలో ఏం చెప్పుతారు అంటే మన చూసేది ఆ దేవుడికి అన్నినే అర్పణం చేసేమని ఇంకా చూసే మన ఏది మన కాల్తో నడిసే దాన్ని వచ్చి శివమానస పూజ అటాని సింటాని శంకరుடைய దిల్లో ఉంది. దానిలో వచ్చి ఏం చెప్తారంటే నే కాల్లో నడిసి ఎక్కడి పోయానో అన్నినే నీకు నేను చేసే ప్రదర్శనం, నేను కంటో ఏది చూసేనో అది పూర నీవుடைய దర్శనం అటానిసి మన చేసే செயల్ని అన్నినేని దేవుడి కోసం చేసేట్టుగా అట మరి మన ఎంచేదే ఆ అర్పణం అనేదిలో.
ఒక్కొక్క విషయాల్ని ఏది చేసినాலும் దాని వచ్చి దేవుడి కోసం చేసేట్టుగా, అది దేవుడి భావనలతోనే ఉండేది, అన్నినే దేవుడే అటనిసి చెప్పడు. అన్నినేని మన చేసే செயல்ல అన్నినేని ఆ దేవుడికి చేసే అర్పణంగా అక్కడ అవుతుంది. అదే ఇక్కడ మీన్స్ చేసేది. சரி, இது மூணாவது ஸ்லோகம் முடிஞ்சது. దీంతోని அடுத்து 4 அதிபூதம் க்ஷரோ பாவக புருஷஸ்சாதி தெய்வதம் அதியஜ்ஞோஹமேவாத்ர தேஹே தேஹப்ருதாம்பர. அதிபூதம் க்ஷரோ பாவக புருஷஸ்சாதி தெய்வதம் அதியஜ்ஞோஹமேவாத்ர தேஹே దేహభృతాంబర. ఇక్కడ వచ్చి అధిభూతం క్షరః భావః పురుషః చ అధి దైవతం అధి యజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతాం వర. అధిభూతం అంటే ఏమి అంటే క్షరః భావః. మన మొదటిదిలో బ్రహ్మం అంటే ఏమి చూసాము, అక్షరం అటని చూసాము. ఇక్కడ క్షరః అంటే అళింజే తన్మై ఉండేది, భావః అంటే ఆ ఇయల్బు అటని అర్థం. ఏ భావం ఉండేది, అళింజే తన్మై ఏది ఉందో అది పూరా అధిభూతం అటనిసి చెప్పేము. అదావదు ఈ ఉలగాల ఈ ప్రపంచాల్లో ఏ పొరుల్తాని ఈ పంచభూతాలతో అవిందో అది పూరా ఆవు అన్నినేని ఈ అధిభూతం అనేదిలో వచ్చును. అళియకూడియది అన్నినేని. క్షరః భావః అంటే అళింజే తన్మై ఉండే ఆ ఇయల్బు ఉండే అన్నినేని. అది అన్ని ఏమి ఈ ప్రపంచాల్లో ఉండేది అన్ని అదే అపరా ప్రకృతి అటనిసి మనం చూసాము. దీనే మన విరాట్ అటనిసి చెప్పేది. ఇది ఈ జట ప్రపంచాలు పూరా ఈ జట ప్రపంచం అనేప్పటికి నావుடைய ఒళ్ళు మనసు బుద్ధి ఇదంతా కూడా జడ ప్రపంచనే. నాకు రోగ ఆ ఉరంజే ఆ బ్రహ్మం మట్టునే ఆ చైతన్యం ఉణర్వు పొరుள் కొదగా ఈ ఒళ్ళు అన్నినేని ఈ జడ ప్రపంచాలనే సేరును అనేదాన్ని మన పురించుకోలే. అది అన్నినేని అళింజే తన్మై ఉండేది. ఇది అన్నినేని మన తత్వబోధాలో గ్యాప్ం పెట్టు చూసినామంటే మనం ఏற்கனவே లైట్ గా చూసాము దాన్ని. அதாவது 5 భూతాలనుடைய ఆ మాయ 5 భూతాలు ఎట్టా తోండ్రుతుంది, ఆ మాయాలోండి ముగ్గుణంగల్ అవుతుంది. మాయ అనేది త్రిగుణాత్మిక అటని చూసాము. మాయ అనేది సత్వ రజస్ తమస్ 3తో చేరిందే. ఈ సత్వ రజస్ తమస్ వచ్చి ఆ భూతాల పంచభూతాలలో సత్వ ఈ 3 గుణాలు మార్చి వచ్చేప్పుడు ఎట్టా ఈ ఉలహం అనేది తోండ్రుతుంది అనేది అని మన ఆ చార్ట్ లో మీరు తిరిగి ఎత్తిసుకుండా ఆ చార్ట్ చూసినారంటే మీకు పురించుడు. సత్వ గుణాలోండి ఏం తోండ్రుతుంది, రజో గుణాలోండి ఏం తోండ్రుతుంది అనగా ఈ తమో గుణాలోండి ఏం తోండి ఈ ఒళ్ళు స్థూలంగా ఉండేది పూరా తమో గుణాలోండి తోండ్రుడు అనగా సూక్ష్మంగా ఉండే ఈ మనసు జ్ఞానేంద్రియాలు ఇది ఇంత అని రజోగుణాలోండి కర్మేంద్రియాలు ప్రాణన్లు ఇదింత తోండ్రుడు అనగా సత్వ గుణాలోండి మనసు ఇదింత అని తోండ్రుడు. ఇదింత అని మన ఏற்கனவே ఆ తత్వబోధం ఆ చాట్ లో మీరు చూసినారంటే మీకు పురించుడు. అట లేకపోతే గురు పరానందవుடைய తత్వబోధం అందరూ వినండి. సరే, ఇప్పుడు ఈ క్షరః భావః అనేప్పటికీ ఈ జడ ప్రపంచం ములుసుని ఇక్కడ వచ్చి ఈ టోటల్ గా అదావదు ఈశ్వరుణ్ణి పற்றி ఈ అధ్యాయాలలో మనం ఏం చదివేము, ఈశ్వరుణ్ణి పற்றி చదువుకు వచ్చేము. ఈశ్వరన్ అనేప్పటికీ టోటల్ ఈ ప్రపంచం ములుసుని మన ఎత్తుకుంటున్నాము. ఈ జడ ప్రపంచం ములుదుని మన ఎత్తున్నాయి.
తని మనిషి వ్యక్తి వ్యష్టి అంటే ఈ తని మనిదన్ ఈ జీవన్ అర్థం. ఈశ్వరన్ అనేప్పటికీ ఈ ఉలగం ఈ అన్ని జీవరాశులు ఉండే అన్నినేని సేరి మొత్తంగా ఎత్తేప్పుడు దాని వచ్చి సమష్టి అంటారు. టోటల్ సమష్టి వ్యష్టి అంటే తని ఒక మనిషి అటని అర్థం. సమష్టి అంటే ఆ టోటల్ ముழுதுని ఈ ఉలగం ముழுసుని ఎత్తుకునేది వచ్చి సమష్టి. ఆ సమష్టి అన్ని ఈ ఉలగం జడ ప్రపంచం ముழுసుని ఎత్తుకునే ఇప్పటికే అక్కడ ఆ ఒక అన్ని మొత్తంగా ఈ సమష్టి స్థూల శరీరాన్ని సమష్టి అంటే ఈ టోటల్ ప్రపంచం జడ ప్రపంచానికి అభిమాని దేవత దాని అభిమానంగా ఉండే ఆ దేవతని మన వచ్చి విరాట్ అట అనే వార్త మూలంగా చెప్పేము. విరాట్ అంటే ఈ సమష్టి టోటల్ జడ ప్రపంచాన్ని కురిచే ఆ దేవత ఏ దేవతని ఈ ముళు జడ ప్రపంచాన్ని కురుచుతుందో దాని వచ్చి విరాట్ అట అనేసి చెప్పుతాము. అదే ఇది సూక్ష్మ ప్రపంచం సమష్టి సూక్ష్మ శరీర అభిమాని దేవత ఏది అంటే హిరణ్య గర్భర్ అంటూ ఇది ఇంత తత్వబోధాలో మన చదివిన వార్తలు. మీరు తత్వబోధం చదివింటే ఇది పురుంజును, లేకపోతే మీరు ఇట్ట మట్టు తెలుసుకోండా. అన్ని స్థూల శరీరం అంటే మన కన్నుకు ఇప్పుడు మన కన్నుకు తెలుస్తుంది. ఒక్కొక్క మనిషిని చూసేప్పుడు ఈ ఒళ్ళు అనేది తెలుతుంది. ఆ ఒళ్ళు ఈ జడ ప్రపంచం అది వచ్చి మన ఒక్క మనిషిని మట్టు ఎత్తుకోకుండా ఈ ప్రపంచం ముழுసు మన ఏం కంటో పడుతుందో అన్నినే కంటో తెలిసేది అనగా ఇంకా మన వచ్చి కొన్ని చూస్తే మాటలు తెలుస్తుంది, ఇది ఇంత తెలుస్తుంది. తెలానిది ఎన్ని హోట ఉందిగా మన కంటికి నేరడిగా చూడపోతున్నాను. ఈ ప్రపంచం కంటో చూసేట్టుగా ఉండే ఈ ప్రపంచం జడ ప్రపంచం ముழுసునేని విరాట్ అనే ఆ దేవత మూలంగా మన కురిచేము. ఆ విరాట్ అంటే ముళు ఈ సమష్టి స్థూల ప్రపంచం అట అనేసి మన పురించుకోలే. విరాట్ ఈక్వల్ టు ఏం వేయాలి? సమష్టి స్థూల ప్రపంచ అభిమాని దేవత. ఆ అభిమాని దేవత ఇప్పుడు వచ్చి ఈశ్వరన్ అంటే దేవుండు అట అనేసి మనం పెట్టుకుంటున్నామే. ఈ ఒక్కొక్కటికి ఒక్కొక్క పేరు పెట్టేవిగా అదే మరి ఈ విరాట్ అంటే ఈ ఉలగం ముழுసు ఈ ప్రపంచం ముழுసు కన్నుకు తెలిసే ఈ స్థూల శరీర అభిమాని సమష్టి స్థూల శరీర అభిమాని దేవతని మనం వచ్చి ఏం చెప్పేము? ఈ విరాట్ అనే వార్త మూలంగా చెప్పేము. అదే ఇది సమష్టి సూక్ష్మ శరీరం. అదావదు మనం ఒక్క మనస్సు మట్టు లేదు, మనకు రోగం ఒక మనస్సు ఉంది. అదే మరి ఈ ఉలగం ప్రపంచం పూరా ఉండే అన్ని ఉయిర్నాల్లోని రోగ ఒక మనస్సు అనేది ఉంది. ఆ టోటల్ ఆ మొత్తంగా ఉండే ఇది ఉంది ఆ మనస్సు అనేది దానికి వచ్చి అది దైవం అట అనేసి చెప్పుతారు. అధిభూతం అంటే ఈ పంచభూతాల నుంచి అదావదు ఆకాయం కాற்று అగ్ని అనగా వాయు నీరు అనగా పృథివీ ఈ 5 భూతాల నుంచి ఎది ఉరువవిందో ఆ తామస గుణా నుంచి ఎది ఉరువవిందో అదే ఈ సమష్టి స్థూల ప్రపంచం జడ ప్రపంచం అట అని చెప్తూ దాని ఉడయ అభిమాని దేవతని మన విరాట్ అట అని చెప్పేము. దానే ఇక్కడ అధిభూతం అట అనే వార్త మూలంగా చెప్పారు. அடுத்து వచ్చి అది దైవం అంటే ఈ ఒక్కొక్క దీనికి అన్ని పొరుల్కల్ని ఏది ఉల్లురంజే ఇప్పుడు మనకు ఎట్ట మనస్సు అనేది రోగం ఉందో అదే మరి అన్ని దీనికి రోగ ఒక శక్తి అనేది ఉంది. ఆ దీని వచ్చి అది దైవం అట అనేసి చెప్తారు. ఆ పొరుళ్ళు వచ్చి
ఆ పొరులు వచ్చి ఈ శక్తి ఉంటేనే అది పాదుగాకపడును. అది లేకపోతే దానియుடைய అదాదు ఒక్కొక్కటికి ఇప్పుడు నీళ్ళు అంటే ఆ నీళ్ళునుடைய శక్తిగా ఏది ఉందో ఒక్కొక్కటికి ఒక్కొక్క శక్తి అనేది ఆ ఉంది. దాని మన దేవతగా చెప్పేము. ఒక్కొక్కటిలోని ఏ దేవత మన చెప్పేమిగా ఈ ఒక్కొక్క నదిని దేవతగా మొక్కేము, పృథ్వీని ఈ భూమిని దేవతగా భూమాదేవి అటాన్స్ మొక్కేము. అన్నిలోని ఆ దేవత అనేది ఉంది. ఆ ఎనర్జీ ఆ శక్తి అనేది ఒక్కొక్కటిలోని ఉంది. ఆ పొరుల్గా ఉండేదానికి ఏ శక్తి ఉపయోగపడుతుందో ఆ శక్తికి వచ్చి మన దేవత అటానిసి పేరు చెప్పేము. అది టోటల్ గా సమష్టి, టోటల్ సమష్టి అంటే ములుసు. ఈ సమష్టి దేవతని సూక్ష్మంగా మనకు కన్నుకు తెలకుండా స్థూలంగా ఉండేదాన్ని విరాట్ అని చెప్పినాము. సూక్ష్మంగా మనకు ఎట్ట మనసు అనేది మనకు తెలాదో మనకు శక్తిగా ఉండి అన్నిని అక్కడ మన చెయ్యి వచ్చి ఈ ఒక పొరుల్ని ఎత్తేదానికి ఒక శక్తి ఉపయోగపడుతుంది. కన్ను చూసేదానికి కన్నుకు దేవతగా సూర్యుని చెప్పుతారు. అట ఒక్కొక్కటిని ఒక్కొక్క దేవతయే పాదుగాత వస్తుంది అనేట్టుగా మన దిల్లో ఐదీహ్యం ఉంది. ఆ ఒక్కొక్కటిని పాదుగాతే దేవతల్ని ఒక్కొక్కటి తనితనిగా ఎత్తుకోకుండా అన్నిని మొత్తంగా చేర్చేప్పుడు దాని వచ్చి హిరణ్య గర్భన్ అటానిసి పేరు చెప్తారు. దానే ఇక్కడ పురుషన్ అటానిసి చెప్పారు. అది దైవతం అంటే ఇక్కడ వచ్చి ఆ పురుషన్ అనేది హిరణ్య గర్భన్ ఆ సూక్ష్మంగా ఉండే ఆ దేవత. అన్ని రోగాన్ని ఆ శక్తి వడివంగా ఏది ఉందో అది వచ్చి ఈ పురుషన్ అటానిసి చెప్పారు. அடுத்து వచ్చి అది యజ్ఞ. అది యజ్ఞం అంటే ఇక్కడ వచ్చి దేహ భృతాంబర అటానిసి కడేసిలో ఉంది. దేహ భృతాంబర అంటే దేహத்தை తాంగియ దోర్ దేహాన్ని పెట్టుకుంటారో మనుషులందరినీ మనుషులు మృగాలు అన్నికిని ఈ ఉడల్ అనేది ఉంది. భృతాం అంటే తాంగుదల్ అటని అర్థం. ఈ దేహాన్ని తాంగి ఉండే వాళ్ళు సిరందవర్, వర అంటే సిరందవర్ అని అర్థం. అర్జునన్ని ఇక్కడ చెప్పారు. దేహ భృతాంబర అంటే ఉడల్ తాంగియవరుల్ సిరందవడే అటనిసి అర్జునన్ని పిలిచి ఏం చెప్పారు? హే దేహ భృతాంబర, హే అర్జున, అది యజ్ఞ అహం. ఈ అది యజ్ఞం అనేది దోండు నేనే అటనిసి ఇక్కడ వచ్చి మొదట కేள்విలో దోర్ కహ అటనిసి అడిగినాడు అర్జునన్. అది యజ్ఞ కహ అటాన్స్ కేள்వి అడిగిన దానికి ఇక్కడ ఇతను ఏం చెప్పారు కృష్ణరు? ఆ అది యజ్ఞం అనేది నేనే, అహమేవ నేనే. అత్ర దేహే ఈ దేహాలో, అత్ర అంటే ఈ దేహే అంటే ఉడల్లో, ఈ దేహాల్లో ఉండే ఆ వేల్విలో ఉండే అటనిసి యాక్చువల్ అది యజ్ఞం అంటే వేల్వి అని అర్థం. వేల్విలో ఉండేవాండు దోండు ఆ విష్ణు, అదావదు అన్నిలో వ్యాపించి ఉండే ఆ విష్ణు అంతర్యామి ఈశ్వరన్ అనే అర్థాన్ని ఇక్కడ ఎత్తుకోలే. అదావదు అన్నిలోని వ్యాపించి ఉండేవాడి కర్మ ఫల దాతాగా ఉండుకుని దోరి ఏమి செயல் చేసారో దాని ఉండే బలాన్ని వాళ్ళకి ఇచ్చేవాండుగా రోగం ఉండేవాండు. ఆ కారణంగా మొదటిదిలోచి స్థూలంగా ఉండేవాండు వచ్చి విరాట్, సూక్ష్మంగా ఉండేవాండు హిరణ్య గర్భన్, కారణంగా ఉండేవాండు ఈ అది యజ్ఞం. వాణ్ణే కర్మ ఫలదాత ఈశ్వరన్ అటాన్సి చెప్పేము. అది వచ్చి అది యజ్ఞం అనే వార్త మూలంగా ఇక్కడ చెప్పారు. ఈ ఒళ్ళులో ఈ செயல்கள் పెట్టేక ఈ ఒళ్ళు అన్ని వస్తుంది.
ఆ సెయల్లో ఈ సెయలకు ఉండే బలాన్ని దోరిచ్చేరు ఈ రోగ కారణంగా ఏది ఉందో ఆ కారణభూతంగా ఏది రోగం ఉందో అదే రోగం ఉండుకుని ఆ ఈశ్వరన్ అనే వార్తని ఇక్కడ చెప్పారు. ఆ విష్ణు అనేది శంకరరు చెప్పారు. విష్ణు అనేది వచ్చి అన్నిలో వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఆ విష్ణు వచ్చి ఏం చేసిండు, రోగ కారణంగా ఉండుకుని అన్నికి అది ఏం చేస్తుందో దానికి ఉండే బలంలాని వాండే చూసి ఇచ్చేండు. దాని నుంచి వాడొచ్చి కర్మ ఫల దాత అని వాడిని చెప్పేము. దానించే ఇక్కడ ఏం చెప్పారు, అది యజ్ఞంగా నేనే ఉండాను అటానిసి ఇక్కడ కృష్ణర్ చెప్పారు. అహం ఏవ నేనే అక్కడ అది యజ్ఞంగా ఉండాను. యజ్ఞం అనేప్పటికి మన ఇక్కడ కర్మ సెయల్ అటానిసి ఎత్తుకోలే. ఆ సెయల్ నుంచే ఈ ఒళ్ళు అనేది ఉరువు అవుతుంది. ఈ దేహ రోగ్గా ఆ పాప పుణ్యంగా అని సింత ఉండేగా ఆ ఇదిగా ఉండుకుని నేనే అక్కడ కర్మ ఫల దాతాగా ఉండుకుని ఏం సెయల్ నడుతుందో దాని ఉండే బలంలాని నే ఇత్తా ఉండాను. సర్వజ్ఞన్గా నేనే ఉండాను. అన్నిని నాకు తెలుసును. ఏ సెయల్ అక్కడ నడుతుందో అన్నిలోని నే ఉండేదానికి అన్నిని నాకు తెలుసును. ఏం నడుతా ఉందిని తెలుసును. దానికి ఉండే బలంలాని నేను ఇత్తా ఉండాను అటానిసి అర్థం. ఇక్కడ ఇంకొక 3 ఈ 4వ శ్లోకం మూలంగా ఇంకొక 3 వార్తకి అర్థం చెప్పారు. అధిభూతం. అధిభూతం అంటే పంచభూతంగళాల్ ఆనదు అని అర్థం. ఈ పంచభూతాలతో ఏమి ఉరువవిందో అది పూరాని అళింజే తన్మై ఉడయదు. దానించి దాని క్షరహ భావక అటాని చెప్పారు. దీనికే మన తత్వబోధాల విరాట్ అటానిసి చెప్పుతాము. అది వచ్చి స్థూల ప్రపంచాన్ని ఉడయ అది దేవతై అదే ఆ దేవతగా ఉండే ఆ విరాట్ అన్ని కాని అన్ని ఈ జడ ప్రపంచంగాని ఉండే ఆ అభిమాని దేవత వచ్చి ఆ విరాట్ అటాని చెప్పేము. దానే ఇక్కడ అధిభూతం అటానిసి చెప్పుతురే. அடுத்து అధి దైవతం అంటే ఈ సూక్ష్మ సూక్ష్మ వ్యష్టిలోని సమష్టిలోని మనకు రోగాని ఈ మనసు బుద్ధి అన్ని కాని శక్తిలుగా అన్ని విధమైన ఎనర్జీ కాని ఏది ఉందో అదే ఈ ఉలగం మొత్తం సమష్టిలోని ఉలగ ప్రపంచాల మొత్తాన్ని ఆ పొరుల్ అదిగా ఉండేదానికి ఒక సెల్ ఫోన్ గా ఉండేదానికి ఒక పేనాగా ఉండేదానికి ఒక పుస్తకంగా ఉండేదానికి అక్కడ ఒక ఎనర్జీ ఒక కూట్ అక్కడ ఉంటేనే ఒక బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ గా ఉండేదానికి రోగం కొంచెం శక్తిలు అక్కడ పని చేతానే ఉంది. మన కన్నుకు తెలాలా అది కావంటే అక్కడ వచ్చి ఆ శక్తులు అన్ని అక్కడ పని చేతానే ఉంది. అట్ట ఉండే ఆ కన్నుకు తెలాని శక్తిని ఇక్కడ వచ్చి పురుష అది దైవం నేను దైవతం దానే చెప్పారు. దాని మన దిల్లో వచ్చి హిరణ్య గర్భన్ అటానిసి చెప్పుతారు. మొదటిది జడ ప్రపంచాన్ని విరాట్ అని చెప్పేము. దిల్లో వచ్చి హిరణ్య గర్భన్ దానే ఇక్కడ పురుషన్ అటానిసి చెప్పారు. ఇది అన్నిలోని సూక్ష్మంగా ఉండేది, మన కన్నుకు తెలాకుండా ఉండేది. అదే అది దైవతం అటానిసి చెప్పారు. அடுத்து వచ్చి అది యజ్ఞం అనేప్పటికీ ఈ ఒళ్ళులో ఏది వచ్చి ఒంట వచ్చి అన్నిలో వ్యాపించి ఉంది కాబట్టి ఇది ఒళ్ళు ఉరువవేదానికి కారణంగా ఉంది. ఆ కర్మ ఫల దాతాగా రోగం ఉండుకుని ఆ ఈశ్వరన్ ఏం చేసేది ఈ ఒళ్ళుని ఉరువవిందుకు అదావదు ఏం సెయల్ చేసేమో దానికి ఉండే బలంలాని ఇచ్చి ఈ ఒళ్ళుని ఉరువాకేరు. అట్ట కారణంగా ఆ విధేయ రూపంగా ఉండేది ఎదియో అదే ఇక్కడ అది యజ్ఞం అట అనే వార్త మూలంగా చెప్పారు. దానే మన తత్వబోధాల ఈశ్వరన్ అటానిసి చెప్పుతాం. ఆ ఈశ్వరన్ కారణ స్వరూపంగా ఈ ఒళ్ళుని వచ్చి మన 3గా చెప్పేము. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ని చెప్పుతాం. ఈ ఒళ్ళుని చూసేప్పుడు వ్యష్టిగా ఈ తని జీవన్ గా చూసేప్పుడు ఈ ఒళ్ళు
మన కన్నుకు తెలిసే ఈ ఒళ్ళుని స్థూల శరీరంని చెబుతాము. కన్నుకు తెలాకుండా రోగ మనసు ఆ శక్తి ఎనర్జీగా ఉండే దాని ఈ ప్రాణంలో దాని అన్ని సూక్ష్మ శరీరంని చెబుతాము. అనగా ఈ ఒళ్ళు ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం అన్ని ఉరువవేన దానికి కారణంగా ఉండేది ఆ విధై రూపంగా ఉండేది వచ్చి కారణ శరీరం. అది వచ్చి ఈ వాసనలు మన పాప పుణ్యాల నుంచి వచ్చేది. ఇట మూడుగా మన ఈ తని మనిషిలో చెబుతాం. అదే మరి ఉలగాన్ని ఎత్తుకునేప్పుడు ఆ మొత్తాన్ని సమష్టిని చెప్పేప్పుడు సమష్టి జడ ప్రపంచాన్ని విరాట్ అనేము, సమష్టి సూక్ష్మ ఆ ప్రపంచాన్ని ఆ దానికి ఉండే దేవతని హిరణ్య గర్భన్ అట అని చెప్పేము. దానే ఇక్కడ అధిదైవం దైవతం పురుష అట అని చెప్పేరు. అనగా ఈ అది యజ్ఞం అనేదానే ఈ టోటల్ సమష్టి కారణ ప్రపంచాన్ని అదానియుడే అధిదైవనే ఈశ్వర అది యజ్ఞం అనేట్టుగా చెప్పేము. అది దోరుంటే అహమేవ నేనే అది దాని అన్నికి కారణంగా నేనే ఉండాను. దేనికంటే ఆ బ్రహ్మనే అధిష్టానంగా ఉండుకుని అన్నిని క్రియేట్ చేస్తుంది అనే దాని నుంచి ఇక్కడ అహమేవ అటనిసి కృష్ణర్ చెప్పారు.